ఫ్రెండ్స్, ఈ వ్యాలంటైన్స్ డేకి మీరు మీ లవర్కి అందరిలాగా రోజ్ ఫ్లవర్తో కాకుండా ఒక సరికొత్త ఫ్లవర్తో ప్రపోజ్ చేద్దామని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫ్రెండ్స్, మీరు ఏ ఫ్లవర్నైనా ట్రై చేయండి, కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఫ్లవర్ని మాత్రం అస్సలు ట్రై చేయకండి. ఈ ఫ్లవర్తో ప్రపోజ్ చేస్తే మీరు మీ లవర్ని ఏం ప్రేమలో పడేస్తారేమో, కానీ మీ లవర్ మాత్రం మీ నుండి ఖచ్చితంగా కిలోమీటర్ దూరం పారిపోతుంది. అదేదో కాదు ఫ్రెండ్స్, రఫ్లిషియా. ఈ ఫ్లవర్ పరాన్నజీవి, అంటే ఇది దానికి సొంతంగా బెరడు కానీ, వేర్లు కానీ, కాండం కానీ, ఆకులు కానీ ఏమీ ఉండవు. ఇది కేవలం ఒక పువ్వును పూస్తుంది. ఇది పూర్తిగా మరొక దాని గాడ్ చెట్టుపై ఆధారపడి ఉంటుంది. ఇది ఎక్కువగా దక్షిణ తూర్పాసియా దేశాలలో కనిపిస్తుంది. ఇది దాదాపు కిలోమీటర్ అంత దూరం దాని దుర్వాసనని వెదజల్లుతుంది. దుర్వాసన ఎందుకన్నా అంటే ఇది కుళ్ళిపోయిన మాంసం వాసనని వెదజల్లుతుంది. ఈ వాసన దాదాపు కిలోమీటర్ వరకు వ్యాపిస్తుంది. ఇది కేవలం 5 నుంచి 7 రోజులు మాత్రమే బ్రతికి ఉంటుంది. ఈ పువ్వు వికసించడానికి దాదాపు నెలల సమయం పడుతుంది. ఫ్రెండ్స్, ఇంకో విషయం తెలుసా? ఇది మన ఇండియాలో అసలు కనిపించదు. ఇది కేవలం ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో మాత్రమే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. అలాగే నెక్స్ట్ దేని గురించి తెలుసుకోవాలనుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి రోజు నేను మరెన్నో ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఆ ఫ్యాక్ట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్పై పెట్టుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.